హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా చూసుకుంటే పుష్ప 2 ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది బ్రేకులు పడతా వచ్చింది. ఆఖరికి ఫైనల్గా నిన్న సాయంత్రం యూసఫ్ కూడా పరేడ్ గ్రౌండ్స్లో జరగడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పుష్ప 2 మీద ఎంత నెగిటివ్ ఉందనడానికి మెయిన్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కొంత దూరం పెట్టినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా ఇటువైపు నాగబాబు ఇంకా కొంతమంది సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది అయితే నెగిటివ్ చూపించే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. అది ఏంటి అని మనం అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా ఏదైతే ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన చీఫ్ గెస్ట్ కింద రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపించింది. ముందు పవన్ కళ్యాణ్ అనేటట్టు కూడా కొంత సమాచారం వినిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఆయనకి ఆల్రెడీ ఇటువైపు షూటింగ్స్ మేనేజ్ చేసుకుంటూ ఇటువైపు రాజకీయాలు మేనేజ్ చేసుకునేటప్పటికి తలప్రాణం తోక్కోదు. ఇటు మెయిన్గా చూసుకుంటే చిరంజీవి కూడా ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నట్టు ఖచ్చితంగా ఏవైతే ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఏవైతే కొంత గ్యాప్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని కూడా చిరంజీవి అయితే ఒక్క దెబ్బకి మొత్తం ఫుల్ఫిల్ అయిపోద్ది. ఆయన ఎలాగో కూడా మృదు స్వభావమే కాబట్టి ఎక్కడ కూడా ఆయన చాలా కొలెక్ట్ గా ఉంటారు కాబట్టి ఆ దూరంలో ఆలోచించి పుష్ప 2 ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిరంజీవిని కలవడానికి అయితే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ విశ్వంబర షూటింగ్ సెట్ కూడా ఇల్లట్టయితే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ మరి వాళ్ళు వస్తున్నారని చెప్పి వీనికి తెలియదా లేదని అంటే తెలిసి కూడా మరి మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్కి తాను వెళ్ళిపోయారు అనేది అయితే కొంత తెలియవలసి ఉంది. కానీ ఎవరైతే ఈ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే కలవలేదు. ఆయన షూటింగ్ ఆయన బిజీగా ఉన్నారని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చూసుకుంటే ఖచ్చితంగా పుష్ప 2కి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు కొంత అవాయిడ్ చేయడం జరుగుతుంది. అయితే మరి మెయిన్గా చూసుకుంటే కొనిదెల నాగబాబు కూడా నిన్న ఉదయం ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే, నువ్వు వెళ్తున్న దారి తప్పు అయితే ఖచ్చితంగా ఆ దారి మార్చుకో, లేదు అనుకుంటే నువ్వు ఆ దారిలో చివరి వరకు వెళ్ళేటప్పటికి నీకు మూలాలు అనేవి గుర్తుండవు, ఒకవేళ గుర్తుకొచ్చినా అవి మళ్ళీ అందుబాటులోకి రావు అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏదైతే అల్లు అర్జున్ని ఉద్దేశించి కొంత ఇండైరెక్ట్గా ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ సారాంశం చూసుకుంటే కీలకంగా పుష్ప 2కి సంబంధించే కానీ అల్లు అర్జున్ యాటిట్యూడ్కి సంబంధించి కానీ కొంత వ్యతిరేకత అనేది కనబడుతుంది. అది ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన విషయం. నువ్వు ఇప్పటికైనా దారి మార్చుకొని మళ్ళీ మన మెగా ఫ్యామిలీ అనేటట్టు మనం ఒకటే అనేటట్టు కలుపుకుంటూ పోతే మనం అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అనేటట్టు ఉంటుంది. లేదు అని అంటే పూర్తిగా మీ మూలాలు అంటే అల్లు అర్జున్ ఏదైతే గంగోత్రి సినిమా నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఈ స్థాయి వరకు వచ్చాడంటే తనని ఎంకరేజ్ చేసింది, తనకంత సపోర్ట్ ఇచ్చింది, తనకి దారి వేసింది చిరంజీవి. ఆ మూలాలు అనేవి పూర్తిగా అంతమైపోతే ఇంకా మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు కొంత ఇండైరెక్ట్గా స్వామి వివేకానంద చెప్పాడు అనేటట్టు ఒక కోట్ను అయితే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నాగబాబు కూడా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి ఒక సూచిక లాంటిది చెప్తున్నాడు. కానీ మరి ఆయన ఎలా తీసుకుంటాడనే చూడాలి. మళ్ళీ మూడో చూసుకుంటే టీడీపీకి చెందిన నంద్యాలకు సంబంధించిన బైరెడ్డి శబరి అనే టీడీపీ ఎంపీ కూడా పుష్ప సినిమా మీద కానీ అల్లు అర్జున్ మీద కానీ కొంత సెటైరికల్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది కూడా నిన్ననే పెట్టడం జరిగింది. అయితే ఆవిడ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్లో మెయిన్గా చూసుకుంటే, గతంలో నంద్యాల ఎలక్షన్స్లో మీరు క్యాంపెయిన్ చేయడం వల్ల మాకు సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇక్కడ నంద్యాలలో పెడితే బాగుంటుంది, ఖచ్చితంగా మేము కూడా వస్తాము. పుష్ప 2 సినిమా అనేది ఒక మంచి సక్సెస్ అవుద్ది, మాసివ్ కలెక్షన్స్ అందిస్తుంది అనేటట్టు బైరెడ్డి శబరి అనే టీడీపీ ఎంపీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆవిడ కొంత సెటైరికల్గా కొంత పుష్ప 2ని సక్సెస్ అవుద్ది అనేటట్టు అటు ఇటుగా కొంత ట్వీట్ చేయడం జరిగింది. వెంటనే కూడా కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అక్కడ కామెంట్ల రూపంలో దుమ్మెత్తిపోయడంతో వెంటనే కూడా ట్వీట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఇవే కాకుండా ఆఖరికి పుష్ప 2కి బ్రేకులు పడతాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోతుంది అనేటట్టు, మెయిన్గా పర్మిషన్ లేవు అనేటట్టు ఇలా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్సే కానీ ఫ్యాన్స్ మధ్య వారు కానీ ఇలా చాలా వరకు వచ్చినాయి. మరి ఇవన్నీ దాటుకుంటూ కూడా నిన్న సాయంత్రం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది యూసఫ్ గూడలో చాలా గ్రాండ్గా జరిగింది. మరి రిలీజ్ ఎలా ఉంటుందని చూడాలి. ఏదేమైనా కానీ ఇక్కడ పుష్ప 2 మూవీకి సంబంధించి అల్లు అర్జున్కే కానీ ఇటు మెగా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీ మెయిన్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ గ్యాప్ అనేది చాలా భారీ ఎత్తున ఉందని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే చిరంజీవి కొంత అవాయిడ్ చేయడం జరిగింది, నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధం లేని ఒక టీడీపీ ఎంపీ అయితే ఆవిడ ఒక స్ట్రాటజికల్గా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ పుష్ప 2 మీద కానీ అల్లు అర్జున్ మీద కానీ కొంత నెగిటివిటీ అనేది చాలా భారీ ఎత్తులో ఉంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా కానీ సినిమా రిలీజ్ అయిందంటే ముందుగా ఏవైతే బెనిఫిట్ షోలు వేస్తారో ఆ బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లు అనేవి చాలా భారీ ఎత్తున ముందుగానే అమ్ముడుపోవడం జరుగుద్ది.
ముందస్తు టికెట్లు అనేటట్టు ఏవో చెప్తారు కదా, అవి భారీ ఎత్తున అయితే అమ్ముడుపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పుష్ప 2కి కొంతవరకు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కేవలం సినిమా హిట్ అయ్యిందని అంటేనే కలెక్షన్లు, హిట్ కాలేదు అనుకునే ఫలం అయితే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్లు అనేవి తగ్గే అవకాశం ఉంది అనేటట్టు మెయిన్ గా చూసుకుంటే సినీ వర్గాల్లోనే కానీ లేదనంటే సినీ ప్రొడ్యూసర్లే కానీ మెయిన్ గా పుష్ప 2 ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా చాలా కొంత భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవాలి. మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం అయితే ఎదురు చూడాలి.